వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఆ ఐపీఎస్ అధికారి ఒకప్పుడు అవినీతి అక్రమార్కుల గుండెలో నిద్రపోయారు. వాళ్ళకి ఎన్నో నిద్రలేని రాత్రులను అందించారు. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వ్యక్తి ఉండరు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి పాత్ర ఆనాడు సిబిఐ జేడీగా ఆయన నిర్వర్తించారు. తర్వాత ఎవరు ఊహించినటువంటి విధంగా ఆయన వీఆర్ఎస్ తీసుకోవటం, మాజీ సిబిఐ జేడీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ అనేక కీలకమైనటువంటి కేసులు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సిబిఐ కేసుల్లో, అట్లాగే పెద్ద ఎత్తున గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసుల్లోనైనా కూడా వివి లక్ష్మీనారాయణ గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. పెద్ద ఎత్తున తనదైనటువంటి స్టైల్లో ముందుకెళ్ళారు. అయితే ఇప్పుడు ఆయన వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయాల నుంచి కూడా వైదొలిగి ఆయన అనుకోకుండా ఓ ప్రైవేట్ కంపెనీలో కీలకమైనటువంటి భూమిక పోషించేందుకు ముందడుగు వేశారు. అంటే ఆయన ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించి ఈవీ వెహికల్స్కి సంబంధించినటువంటి సెగ్మెంట్కి ఆయన మొత్తం ఆ యొక్క కీలకమైనటువంటి బాధ్యతలు ఆయన తీసుకున్నారు. ఎందుకు ఇప్పుడు ఇటువంటి బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఒకప్పుడు సమాజాన్ని మార్చాలి, మార్పు కోరుకున్నటువంటి వ్యక్తి, మార్చాలని ఒక తపంతోటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో చాలా కీలకంగా ఎదగాలని అప్పట్లో జనసేన పార్టీ నాయకులుగా పవన్ కళ్యాణ్ గారితో అడుగులు వేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు ఇవాళ ఎందుకు అనుకోకుండా ఆయన సొంత పార్టీ జై భారత్ అంటూ కూడా ముందుకు వచ్చి జెండా మోసి రైతుల కోసం, రైతాంగంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాల కోసం అహర్నిశలు కష్టపడినటువంటి లక్ష్మీనారాయణ గారు ఎందుకు ఇవాళ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు అంటే, ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడాల్సినటువంటి బ్యూరోక్రాట్స్ ఇవాళ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనేది పెద్ద చర్చ. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు చాలా మేధావి. ఆయన ఆయన ఎంచుకున్నటువంటి మార్గం పూర్తి స్థాయిలో సమాజాన్ని మార్చాలని కూడా ఆయన కలలు కన్నాడు. కానీ ఆ కలలన్నీ కూడా సాకారం కాలేదు. ఆయన ఆశలు అడియాశలేని చెప్పుకోవాలి. ఎందుకు? మరోవైపు ఇదే బాటలో గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి లోక్సత్తా పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు, ఆయన కూడా అంతే. సమాజంలో మార్పు కావాలి, కరప్షన్ ఫ్రీగా సమాజం ఉండాలి అని చాలా తపన పడ్డారు, కలలు కన్నారు. సీన్ కట్ చేస్తే ఆయన కూడా రాజకీయ పార్టీని కూడా క్లోజ్ చేసేసి ఆయన లాస్ట్కి కొంత ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ ఆయన రీసెర్చ్లో భాగంగా ముందుకెళ్తూ ఉన్నారు. అంటే సమాజాన్ని ఏదో చేద్దామని వచ్చి ఇవాళ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో బ్యూరోక్రాట్స్ మన దేశంలో ఉన్నారు స్పష్టంగా చెప్పొచ్చు. ఈ రెండే లైవ్ ఎగ్జాంపుల్స్. ఒకటి వివి లక్ష్మీనారాయణ గారు, లోక్సత్తా ఫౌండర్గా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు. ఎందుకు వీళ్ళు ఇంత చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వచ్చి ప్రజల్ని ఏదో చేద్దామని, మార్పు సమాజంలో చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు వెనకడుగు వేశారనే డౌటు, చర్చ ఖచ్చితంగా వస్తుంది. ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కూడా మన సమాజంలో ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఇంత పాజిటివ్ యాటిట్యూడ్తో వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు? నేను స్వయంగా ఇవాళ లక్ష్మీనారాయణ గారితో మాట్లాడా. ఏం సార్ అంటే, మీ ఇంటర్వ్యూలకి ఇక దూరం అండి, నేను కార్పొరేట్ లైఫ్లోకి అడుగు పెట్టేశాను, నేను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సిద్ధంగా లేను, మా కంపెనీ రూల్స్ కూడా ఒప్పుకోవు, కానీ ఈ ప్రజల్ని, వ్యవస్థల్ని డబ్బు తీసుకొని ఓటేసినంత కాలం ఈ సమాజాన్ని మార్చలేమండి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నిజంగా నాకు చాలా ఆందోళన కలిగించింది. అంటే ఇవాళ రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టినాయి, మన సమాజం, ప్రజలు క్షేత్రస్థాయిలో ఉండాల్సినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా ఓటు నమ్ముకోవటం, డబ్బు ఇస్తేనే ఓటేస్తామనటం. మరి ఇటువంటి డబ్బు తీసుకొని నిజంగా కూడా ఓటేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఓటేసి గెలిపించినటువంటి పొలిటికల్ పార్టీస్ని కానీ, లేకుంటే ఆ పార్టీ నాయకులను కానీ మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మాకు రోడ్డు కావాలని, లేదు అంటే మాకు వీధి లైట్లు లేవని, మా సమస్యలు పట్టించుకోవట్లేదని, మాకు సంక్షేమాలు అమలు కావట్లేదని, ఇన్ని ప్రభుత్వాలని లేకుంటే రాజకీయ పార్టీలని క్వశ్చన్ చేస్తున్నటువంటి ఈ యొక్క జనమైన, ప్రజానీకమైన డబ్బు తీసుకొని, అంటే మీ ఓటును డబ్బుతో అమ్ముకుంటున్నంత రోజులు కూడా ఇంకా రాజకీయ పార్టీలు ఈ విధంగానే ఉంటాయి, సమాజం ఈ విధంగా ఉంటుంది. మరి లక్ష్మీనారాయణ గారు ఏమనుకున్నారో తెలియదు. అంటే ఇంకా నేనేమీ చేయలేను అని అనుకున్నట్లున్నారు నాకు తెలిసి. కానీ ఆయన అది అట్లా కూడా అనుకోవట్లా. ఇదేమీ ఫైనల్ కాదు కదండి, ఇప్పుడు ఈవీ రంగం ఎదుగుతోంది, ఈవీ రంగంలో నేను కీలకమైనటువంటి ఒక చాలా కీ రోల్గా నేను ఎంచుకున్నాను. సో నెక్స్ట్ ఈవీ ప్రపంచం ఉంది కాబట్టి ఆ ఈవీ ప్రపంచంలో చాలా మార్పులు, సంస్కరణల దిశగా నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్లుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ సమాజం నుంచి నేనేమి చేయలేనట్టుగా వెళ్ళిపోతున్నారు. సరే, బయటికి ఏమంటున్నారు? రీసెంట్ టైమ్స్లో ఇదే వివి లక్ష్మీనారాయణ గారికి సంబంధించినటువంటి కుటుంబం సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఫ్రాడ్లో
వాళ్ళందరూ మోసపోయారు. వీళ్ళు బాధితులుగా ఉన్నారు. స్వయంగా లక్ష్మీనారాయణ గారి భార్య కొన్ని కోట్లు అంటే అహర్నిశలో కష్టపడి పోగేసుకున్నటువంటి డబ్బంతా కూడా సైబర్ క్రైమ్‌లో పోగొట్టుకున్నారు. ఆశపడి కొంత పోగొట్టుకున్నటువంటి నేపథ్యం. ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా కుదువపెట్టి మరీ డబ్బులిచ్చినటువంటి నేపథ్యం. సో, ఇప్పుడు ఆర్థికంగా ఆయన చితికిపోయారు. ఆర్థికంగా ఆళ్ళ కుటుంబం బాగోలేదు. అందుకని ఇవాళ ఉద్యోగానికి వెళ్తున్నాడు. ప్రొఫెషనల్ కెరియర్‌ని స్టార్ట్ చేశాడు అని కూడా కొందరు చెప్తూ ఉన్నారు. సరే ఎవరేమన్నా అనుకోనియండి నాకు అవసరం లేదు. కానీ నేనైతే మాత్రం ప్రొఫెషనల్‌గా ఇట్లా అడుగు వేయాలని అనుకుంటున్నా. అందుకనే వచ్చాను. కానీ సీన్ కట్ చేస్తే 2019 నుంచి ప్రజల కోసం పెద్ద ఎత్తున నిజాయితీగా ఆయన సొంత సంపాదనతోటి రైతాంగం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు ఇవాళ రాజకీయాల నుంచి ప్రజాక్షేత్రం నుంచి ఎగ్జిట్ అవ్వటం అయితే మాత్రం కొంత బాధాకరమైనటువంటి అంశం. అంటే సమాజంలో ఏదో చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు కాస్త ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మళ్ళీ మా జీవితాలే మాకు సాల్లే, మా కుటుంబం మాకు చాలు అంటే ఒక సమాజాన్ని కుటుంబంగా భావించినటువంటి వాళ్ళు కాస్త అదే సమాజం వాళ్ళకి ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటంటే మీరు మీ పని మీరు చూసుకోండి అని చెప్పినట్టుగానే కనిపిస్తుంది సమాజం చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా ఇటువంటి ఘటనలు చూసిన తర్వాతైనా బ్యూరోక్రాట్స్‌లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సమాజంకి ఏదో చేద్దామని తపనతోటి వచ్చినటువంటి వాళ్ళకి కూడా కొంత నిరాశ, నిస్పృహలు ఎదురవుతున్నాయి. అదే విధంగా సమాజం కూడా ఖచ్చితంగా ఇటువంటి పాజిటివ్ యాటిట్యూడ్‌తో వాళ్ళ సొంత సంపాదనతోటి లేదంటే గనుక కరప్షన్ ఫ్రీ సొసైటీని నిర్మిద్దామని వచ్చినటువంటి వాళ్ళు కాస్త ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ తోటి కొంత వైదొలుగుతున్నారు అంటే ఖచ్చితంగా సమాజం కూడా సిగ్గుతో తలంచాల్సినటువంటి సందర్భంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యవహారం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే సమాజం కోసం ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం మనం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా సృష్టించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. సో, లక్ష్మీనారాయణ గారు మళ్ళీ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిద్దాం. ఆయన ఏ పార్టీలో ఉన్నా సమాజంలో బెటర్ సొసైటీ కోసం ఆలోచించారు కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా మన ప్రజల్ని జాగృత పరుస్తూ ఉండాలి. సో, చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. సో, మీరు కూడా లక్ష్మీనారాయణ గారు లేకుంటే జయప్రకాష్ నారాయణ గారు ఎందుకు వాళ్ళు ప్రజాక్షేత్రం నుంచి సీరియస్ పొలిటీషియన్స్ నుంచి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ సొంత దారిలో వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.